పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు. బిడ్డల కొరకు ఎడతెక్క ప్రార్థన చేయండి. బిడ్డల్ని దేవునిలో పెంచండి. దేవుని కొరకు పెంచండి, వాళ్ళకి ప్రార్థన నేర్పండి. అలానే మన యొక్క యూట్యూబ్ ఛానల్ సిస్లత యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రిక్వెస్ట్ కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే దేవుడు ఈరోజు మన కొరకు ఆయన ఏ వాగ్దానాన్ని సిద్ధపరిచారో చూద్దామండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనము. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్. దేవుడు ఎవరిని చూశారండి? ఇశ్రాయేలీయుల ప్రజలను చూశారు. ఏ విధముగా అంటే వాళ్ళు శ్రమ పడుట చూశారు, వాళ్ళు బాధపడుట చూశారు, వాళ్ళు ఎవరి చేత హింస పొందుతున్నారో అది చూశారు, వాళ్ళ యొక్క మూలుగులు విన్నారు, వాళ్ళ మొర్ర దేవుడు ఆలకించారు. అయితే ఆ బిడ్డల్ని దేవుడు చూసి ఏం చేశారంటే వారి యందు దేవుడు లక్ష్యం ఉంచారు. అదే విధంగా ఈరోజు నువ్వు ఏ విషయంలో మొర్ర పెడుతున్నావో, ఏ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ విషయంలో ఆయన పాదాల పట్టుకుని గోజాడుతూ ఉన్నావో, దేవుడు అంటున్నారు, అమ్మ నేను నిన్ను చూశాను, నీ యందు లక్ష్యముంచాను అంటున్నారు దేవుడు. లక్ష్యముంచడం అంటే ఏంటి? నీ జీవితంలో దేవుడు ఏ కార్యము చేయాలనుకుంటున్నారో అది జరిగించడమే. బిడ్డలు ఉన్నారంటే చదువుతూ ఉంటారు, వాళ్ళ ఒక లక్ష్యం పెట్టుకొని ఉంటారు. నేను పెద్ద అయ్యాక ఇది చెయ్యాలి, నేను ఇలా చదువుకోవాలి, నేను ఈ జాబ్ చెయ్యాలి అని ఎలా అయితే బిడ్డలు ఒక లక్ష్యం పెట్టుకొని చదువుతారో, అదే విధముగా దేవుడు కూడా మన జీవితంలో ఏ కార్యము చెయ్యాలో ఆయన ముందుగానే మన కొరకు ఒక ప్రణాళికను, ఒక నిబంధనను ఆయన సిద్ధము చేసుకుని ఉన్నారు. ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సమయమందు మన జీవితంలో తప్పకుండా కార్యము చేసే దేవుడండి. మన యందు లక్ష్యం ఉంచిన దేవుడు, మనల్ని అలక్ష్యము చేసే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన సమయమందు తప్పక మన జీవితంలో ఆయన కార్యం జరిగిస్తున్న దేవుడు, మన యందు లక్ష్యం ఉంచిన దేవుడు, మన మూలుగులు సహితము విన్న దేవుడు. కాబట్టి మనల్ని ఎలాంటి పరిస్థితులని దేవుడు విడిచిపెట్టారండి. ఏ బాధలోని, ఏ అనారోగ్యంలోని దేవుడు, ఏ శత్రు పోరాటంలోని మనల్ని విడిచిపెట్టరు. కానీ మన యందు లక్ష్యం ఉంచి ఆయన సమయమందు మన జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేర్లేకి వాంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వరి బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములని తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ప్రయాణమై వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండును గాక. దేవుని మాట అని పరిచర్యల పాలిభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట,